అందరికీ నమస్కారం. కళ్యాణి రాగం తాను మేచ కళ్యాణి అంటాం. 65th మేళకర్త. మరి సరస్థానం షడ్జమం చతుశ్రుతి దృష్మం అంతర్గా అందారం ప్రతి మధ్యమం పంచమం చతుశ్రుతి దైవతం కాకలి నిషాదం తారస్థం. ఇవే సరస్థానాల అవరోహణలో డెసెండింగ్ మేనర్లో వస్తుంది. అంటే ఈ మధ్య రాస్తున్నాను, చిన్నగా రాస్తాను, ఒక 4 lines లాగా తానం రాస్తున్నాను కదా. అలా కాకుండా ప్రతి అంటే కొంచెం మనకి టైం ఎక్కువ ఉంటే, అంటే పర్ఫామ్ చేసే దాన్ని బట్టి, ప్రజెంట్ చేసే దాన్ని బట్టి కాన్సర్ట్లో టైం ఎక్కువ ఉంటే మంద్ర స్థాయిలో ముందర ఇలాగ ఒక 4-5 లైన్లు అంత వస్తాయి, అంత రాసుకుని వాయించుకొని తర్వాత అలా వాయించడం కానీ పాడడం కానీ చేయొచ్చు. అలాగే మిడిల్ ఆక్టవ్ మధ్య స్థాయిలోని, తర్వాత అలాగే తారస్థాయిలోని, మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్ టు మళ్ళీ మిడిల్ ఆక్టవ్ అండ్ లోయర్ ఆక్టవ్. లోయర్ ఆక్టవ్కి వచ్చి అక్కడ ఎండ్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి ఇక్కడ కాంబినేషన్స్ ఎలాగంటే సరాసు 2 సరాసు 3 సరాసు 2 సరాసు అయితే సెకండ్ లెటర్ సైలెంట్ చేసి తాళం వేస్తాం. 3 సరాసు అయితే మిడిల్ స్వరం ఏదైతే ఉందో అది సైలెంట్ చేస్తాం, ప్లక్ చేయం, ఓన్లీ తాళం వేస్తాం. అలాగా 2+3. ఇప్పుడు 4 వస్తే కనుక 2+2 కింద డివైడ్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ 2లో సెకండ్ స్వరం, మళ్ళీ 3 and 4లో 4th స్వరం, అలా సైలెంట్ చేస్తాం. 5 అయితే 2+3 కింద డివైడ్ చేస్తాం, ఆర్ 3+2. 3 అంటే మళ్ళీ మిడిల్ స్వరం సైలెంట్ అవుతుంది, తాళం వేస్తాం. 2 అయితే సెకండ్ స్వరం సైలెంట్ చేసి తాళం వేస్తాం. ఇది ప్రొసీజర్. 6 ఉంటే కనుక 2+2+2, ఎందుకంటే 2+4 డివైడ్ చేసినా కూడా మళ్ళీ 4నేమో 2+2 కింద డివైడ్ చేస్తాం. 2 నుంచి స్టార్ట్ అలాగనమాట. డివైడ్ చేసుకుంటూ 6, 7 అలాగా డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే 2 and 3 అది అన్నమాట. ఆ కాంబినేషన్లో విడగొట్టాలి. అయితే ఏంటంటే ఇక్కడ ముందర మంద్రస్థాయి ఇంత సా 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 అంటే 3 అనమాట. 3లో సా ఆ ఆ అన్నప్పుడు మిడిల్ సా తర్వాత అకారానికి తాళం వేస్తాం. ఇక్కడ సా 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 ఆ సా ఆ సా 5 కదా. సా ఆ 2 సరాస్ చొప్పున తీసుకుంటాం. 2+2+ థర్డ్ వన్ అంతే సా సా అన్నప్పుడు 2+3 కింద చేస్తాం. సా ఆ అన్నప్పుడు సెకండ్ స్వరానికి, సా సా అన్నప్పుడు మధ్యలో ఆకారానికి వేస్తాం. ఆ రకంగా సా 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 నీ సరి స నీ సరి స 3+3 కదా. నీ స రీ స నీ ఈ ఇకారానికి వేస్తాం, రీ ఈ ఇకారానికి వేస్తాం. ఆ రకంగా వచ్చేస్తాం. సని ద ని సరి గ గ గ గ గ గ గ రి 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 స స ని సరి స ని సరి స ని ద ని ని ద ని ద ద ని స ధ ని స ధ ని స ని సరి సరి స రే స. అక్కడికి మంద్రస్థాయి కంప్లీట్ అయింది. ని స గ గ గ గ గ గ రి రి గ 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 ప మ గ రి 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 గ మ ప ప ప గ మ గ రి రి స గ గ గ ప మ మ గ గ రి గ గ మ ప మ ప ప ప ప ప గ మ ప ప ప గ మ ప ప త ద ప ప ప ప ద ప ప మ ప గ మ ప త ప ప ప ప గ ద ప ప ప ప మ ద త ద ప ప మ గ గ రి స స రి స రి రి గ రి గ గ మ మ ప ద ప ద ప ప మ ప ద ప గ మ ప గ మ ప గ మ ప గ మ ప మ ప ద ప ద మ ప. అక్కడికి మిడిల్ ఆక్టవ్. గ మ ప ద ని స ని ద స ని స స స సా స స సా స స స ని ద ని ద ద ని స స స ని స రి స స ని స రి స ని స రి స స ని ద రి రి స స ని రి స ని ద ని స ని ద ద ప గ మ ప ద ని ని రి స ని స రి రి స స స ని ద ని స ద ని స ద ని స ని స రి స రి స రి ని స. ఇది మిడిల్ ఆక్టవ్ అండ్ కొంచెంగా
హయ్యర్ ఆక్టివ్, తారస్థాయి కూడా కలిసి ఇక్కడి నుంచి హయ్యర్ ఆక్టివ్. నిరిగ గ గ గ గ గ గ గ గ సారి గ గమ మరి గ గమ గ గ గ ద గ మ గ గ గ రి స స స నీ నీ ని ని దని సదా ద రి 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 దని ని 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 దని రి గ గ గ మా మా గ గ గ గ గ రి స స స గ గ రి స స స ని స రి స స స ని స రి స స ని స దని స దని స దని స ని స రి స ని రి స అని చెప్పేసి ఇక్కడికి కంప్లీట్గా అన్ని ఆక్టివ్స్ కూడా కవర్ చేస్తాం. అంటే ఫస్ట్ లోయర్ ఆక్టివ్, తర్వాత మిడిల్ ఆక్టివ్, తర్వాత హయ్యర్ ఆక్టివ్ కవర్ చేస్తాం. ఇప్పుడు ఎలా అయితే ఇవన్నీ ఫ్రేజెస్ అన్నీ కూడా సెట్ చేసుకున్నామో ఆ రాగంలోనే మళ్ళీ 2, 3, 4, 5 అలా ఆ రకంగా తీసుకుని మళ్ళీ కమ్బ్యాక్ టు అగైన్, అంటే మళ్ళీ మిడిల్ ఆక్టివ్కి అండ్ మంద్రస్థాయికి వచ్చి మంద్రస్థాయిలో సని సా స స స స సని సరి సని సరి సని సరి స సని ర ని సరి 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 సా దని స దని స దని స ని సరి 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 స అని చెప్పి ఎండ్ చేస్తాం. ముందర ఎలా అయితే చేసామో అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ ఎండ్ చేసేస్తాం. ఈ రకంగా వస్తుంది. ముందర అంటే చిన్నగా ఈ మధ్య పెట్టేవి అన్నీ కూడా చిన్నగా, అంటే కాన్సర్ట్ మనకి కాన్సర్ట్ కానీ లేదా ఎక్కడైనా సరే ఇచ్చే టైంని బట్టి ఇది తానం వేస్తే బాగుంటుంది. తానం వాయిస్తే చాలా బాగుంటుంది. ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసినప్పుడు వీణ చాలా బాగుంటుంది అసలు. అందుకని ఏంటంటే మనం ఎక్కడైనా కాన్సర్ట్ చేసేటప్పుడు, ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్పాను, ముందర మనోధర్మంలో రాగాలాపన, తర్వాత ఏమో తానం వాయించినా కూడా పర్వాలేదు, లేకపోతే ఎండింగ్లో తానం వాయించినా కూడా పర్వాలేదు. కృతి వాయించి కృతికి నెరవలు వేసి కృతి తర్వాత స్వరకల్పన వేస్తాం. నెరవలు తీసుకుని నెరవలు చేశాక స్వరకల్పన వేస్తాం. స్వరకల్పన చేశాక అప్పుడు తానం వాయించవచ్చు. అదొక మెథడ్. లేదంటే రాగాలాపన అవగానే తానం వాయించినప్పుడు బాగుంటుంది. అక్కడ ఉండే టైంని బట్టి, లేదా జస్ట్ రాగఛాయ తెలియడం కోసం ఒక మొత్తంగా, అంటే మొత్తం 3 స్థాయిల్ని కవర్ చేస్తూ ఒక 4 లైన్స్ 3-4 లైన్స్ వాయించినా కూడా, ఈ మధ్య మన కొత్తగా పెట్టాను కదా అలా వాయించినా కూడా సరిపోతుంది. ఆ రాగ ఛాయ్ తెలియడం కోసం అందంగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఆ రాగం కూడా ఐడెంటిఫై చేయడానికి ఆ రాగం. అందుకే కృతి మొదలెట్టేటప్పుడు కూడా ఆలాపన అండ్ తానం వాయిస్తే బాగుంటుంది. వాయించాక అప్పుడు కృతి మొదలు ఆ రకంగా కూడా చేయవచ్చు. నాకు తెలిసింది చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్.